సహకారంతో ఆ 3 ప్రయత్నాలు పూర్తయి ఇప్పుడు వాళ్ళకంటూ సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ వచ్చింది. సార్ నా చిన్నప్పటి డ్రీమ్ సార్. నలుగురికి నా టాలెంట్ అంటే ఏదో చూపెట్టుకోవాలని చిన్న కోరిక సార్. అందుకే ఒక పాట పాడతాను సార్. సిరులొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులు మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులు తరగని మాన్యాలు, చిటిపుటి పలుకుల ముత్తు మాటలే మాదర గాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతై పసికునా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, కలకాలము కనుపాపల్లి కాసుకొని నీ నీడలో పసిపాపల్లి చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వుల మణి మాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నుల మలగని దీపాలు. చాలా అద్భుతమ్మా. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ టాలెంట్ ఇది. అండ్ తప్పకుండా నీకు ఎంత కష్టం అనిపించినా నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉన్న రోజు అమ్మ ధైర్యంగా ఉంటారు. నువ్వు ఇలాంటివన్నీ తట్టుకుని ఒక అడుగు ముందుకు వేస్తేనే రేపు పొద్దున ఒక అద్భుతమైన జీవితం ఉంది. అండ్ ఈ సింగింగ్ని కూడా అసలు వదలకు. తప్పకుండా నీకు మంచి అవకాశం వస్తుంది, రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మీకంటూ సొంతంగా ఇల్లు గడవడానికి ఒక ఫ్యాన్సీ స్టోర్ అడిగారు. వీళ్ళందరి సహకారంతో అది కూడా మీ చేతికి అందింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. దాంతో పాటు మా తరఫు నుంచి వచ్చిన కానుక. థ్యాంక్ యూ సార్. ఓకే, 3, 2, 1. వసంతమికపై గానని అన్న కోయిల రాగం ఆపేన, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా, ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా, మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు. ఓకే, సో వీళ్ళ ఫ్యాన్సీ స్టోర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో మొదటి రోజు కాబట్టి కౌంటర్లో నేనే కూర్చుని ఉంటాను. ఎవరెవరు మొదటి బోని చేద్దాం అనుకున్నా తప్పకుండా స్టేజ్ మీదకి రావచ్చు. రండమ్మా. ఆ నెయిల్ పాలిష్లే, ఆ బ్యాంగిల్లే, దువ్వెనలే, రండి. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా, ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా, ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా, లక్ష్మీదేవి తలుపు తట్టింది. కాబట్టి కుర్చీని ఉల్టా మీ నెత్తి మీద పెట్టుకుంటారు. ఇద్దరు ఆంటీలు చిన్న చిన్న బాళ్ళు 2 ఆ 2 కాళ్ళ మీద పెడతారు. వాటిని పడేయకుండా జాగ్రత్తగా అక్కడ దాకా తీసుకెళ్ళి మెల్లగా వంగుంటే ఏదో ఒక కాలుది ఆ బొచ్చులో పడుతుంది. 2 పడ్డాయంటే మీ అదృష్టం. ఆ బొచ్చులు ఉన్నాయి కదా అక్కడ దాకా తీసుకెళ్ళి అనాలి. ఓకేనా? వెరీ గుడ్. పొజిషన్స్. Three, 2, 1, go. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా, అరే రోడ్డుకి నీ టాక్సులు కట్టి తోడులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెంటుకురా, ఓ బందో బెల్లో స్పీకర్లు లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ కొనిపోయిరా, ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా.
5, 4, 3, 2, 1. ఓ షా అంట. సో వెరీ గుడ్, సూపర్గా ఆడారు, చాలా బాగా కష్టపడ్డారు పాపం. అండ్ నలుగురు ఒక టీం కాబట్టి వెల్ డన్, టాస్క్ ఫినిష్ చేశారు. 2 బొచ్చుల్లోకి బాల్ పడ్డాయి కాబట్టి మీ నలుగురు చేతుల మీదుగా ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. సో ఇప్పుడు మీ నలుగురు కలిసి కొన్ని అద్భుతాలు సృష్టించాలి ఇక్కడ. సో చెప్పా, పాట పాడతావా? డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తావా? వెరీ గుడ్, చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది, వాడే పండుగాడు. ఇంత సిగ్గుపడితే ఇప్పటివరకు ఈ డైలాగ్ ఎవ్వరు చెప్పలే. ఇది కోపంగా చెప్పమా, సీరియస్ డైలాగ్ అది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిద్దో వాడే ఈ పండుగాడు. చెప్పినంతసేపు బాగా ఆడే ఈ పండుగ. నీ డైలాగ్ ఏంటమ్మా? రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా. ఏమిటి చెప్పు, ఏం కావాలి, ఇలా వచ్చు? రే వీరశంకర్ రెడ్డి. ఏమిటి, దొండకాయలు రేటు బాగా పెరిగిపోయాయి, బెండకాయలతో సరిపెట్టేసుకుందాం. రే వీరశంకర్ రెడ్డి. అబ్బాయి దాని నుంచి పిలుస్తూనే ఉన్నావు, ఏవి చెప్పట్లేదు నువ్వు. చెప్పు ఇంద్రసేనారెడ్డి. రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ మధ్యన మొక్కలు అవి పీకడం మానేసానమ్మా, బాగుంటుంది కదా అని ఆడుతున్నాను మొక్కలన్నీ. అయ్యయ్యో, అసలు చూడు, అసలు ఇటు సైడ్ చూడు, అద్దరిపోద్ది డైలాగ్. ఓ కుడుకుడు 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 మాట్లాడేసుకుంటున్నారు. ఏంటన్నా పరిస్థితి ఏంటి? ఏం డిసైడ్ అయ్యో ఫైనల్గా? డైలాగా దా. నాన్న పందులు గుంపుగా వస్తాయి కానీ అక్కిలుగా ఆడే సింగిల్గా వస్తాడు. ఏంట్రా అదేదో రింగ్ రోడ్ దగ్గర టర్నింగ్ తీసి వెనక్కొచ్చాడు. నాన్న పందులే గుంపు, ఏ అఖిల్ గడ సింగిల్ కాదు. వాళ్ళందరినీ చూపి, ఇదిగో ఇలా నాన్న పందులే గుంపులు అది చూపి. నాన్న పందులు గుంపుగా వస్తాయి. పందులు కాదు నాన్న, పందులు. దా పందులు అంటే ఇటు పన్ను ఊడిపోవడం వల్ల తుస్ దా కాస్త లాలాగా వెళ్ళిపోతుంది. నాన్న పళ్ళే గుంపులుగా ఉంటాయి. నాన్న పళ్ళే గుంపులుగా ఉంటాయి. నాన్న పళ్ళే గుంపులుగా ఉంటాయి. పళ్ళేంట్రా? పంది. పంది. నాన్న పందులు గుంపుగా వస్తాయి కానీ అక్కిలుగా ఆడే సింగిల్గా వస్తాడు. నాకు ఇదే వచ్చానా, నన్ను ఇంకేం అడక్కంట. నువ్వు చెప్పేది ఏం డైలాగ్? ఒకే వైపు చూడాలనుకోకు, వైపు చూస్తే మసైపోతావు. ఒరే మొత్తం మీనింగ్ మార్చేసేవారు నువ్వు. బట్ వెల్ డన్, నలుగురు గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బస్సు యాక్సిడెంట్ అయ్యి బస్సు తలిగి 2 కాళ్ళు పోయినాయి. సగం పోయి సగం ఉన్నావు. మా జీవితాలు గడతలేదు తల్లి, మీరందరూ ఆశీర్వదించాలని. కాలం చేసిన ద్రోహం కన్నీరై కరిగే మౌనం. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో. ఒక మగ తాగుబోతూ, ఒక ఆడ తాగుబోతూ. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో హలో తమ్ముడు, ఎన్ని కొట్టావు, తెగ ఊగుతున్నావు? నేను మామూలు బ్యాటింగ్ చేసేప్పుడు 6లే కొడుతుంటా. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సిరుమట్టు వచ్చాడే.